ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారంటే ఏం చెప్తాం? వెరీ సింపుల్. యాక్చువల్లీ టోటల్ ఆంధ్రప్రదేశ్ జనాభా అంతా రెండు పార్ట్లుగా విడిపోయింది. ఎప్పుడు విడిపోయింది? 90% 2 పార్ట్స్గా విడిపోయింది. ఒక 10% మాత్రం న్యూట్రల్గా ఉన్నారు. ఆ 90%లో ఇన్స్టెడ్ ఆఫ్ 45 and 45 ఒక సైడ్ 47, ఒక సైడ్ 43 అప్రాక్సిమేట్గా. సో ఆ 47 ఎటుంది అంటే జగన్ వైపు ఉంది. కానీ తెలుగుదేశం వాళ్ళు ఏమంటారంటే మా వైపే 47 ఉందని అనుకుంటారు, జగన్ విలన్ అని అనుకుంటారు. కానీ జగన్ విలన్ ఎవరికి? ప్రజలకు కాదు, తెలుగుదేశం దాని అనుబంధ సంస్థలకు అతను విలను. సో ఇక్కడ ఏంటంటే జగన్కి ప్లస్ పాయింట్లు ఏంటంటే అతని పథకాలు, సంక్షేమం ఓకే. సో సాధారణంగా మహిళలందరూ కొంచెం సెంటిమెంటల్గా వాళ్ళ బ్రతుకుల్లో కొంచెం ప్రోగ్రెస్ కనిపించింది కాబట్టి, అంటే ప్రశాంతంగా జీవించగలుగుతున్నారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకి సాల్వ్ అయ్యాయి. మామూలు సాధారణంగా ప్రతి కుటుంబంలో ఏంటంటే 100 రూపాయలు సంపాదించేవాడికి ఒక్క 10 రూపాయలు తక్కువ అవుతుంది. ఆ 10 రూపాయలు ఉంటే ఆడ 110 రూపాయలు వస్తువు కొనుక్కోగలుగుతాడు. అదే 200 ఉన్నవాడికి ఏదైనా కొనుక్కుందాం అంటే అది 210 రూపీస్ ఉంటుంది. ఆ 10 రూపాయల దగ్గర షార్టేజ్ వస్తూ ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ కష్టాలని తను సాల్వ్ చేశాడు కాబట్టి పిల్లలు స్కూల్కి పంపించడం, పిల్లలకి బట్టలు ఇవ్వడం, చివరికి పిల్లలకి ఇంకా సెంటిమెంటల్గా చెప్పాలంటే పిల్లలు స్కూల్కి వెళ్ళి చెప్పుకోలేనివి కూడా ఇస్తున్నాడు అని అన్నారు కదా. స్కూల్ యూనిఫామ్తో పాటు జడగేసుకునే రిప్పల్లో మంత్లీ వచ్చే సమస్యకి నాపీ ప్యాడ్స్, ఇలాంటివి చాలా ఇంపాక్ట్ కలిగిస్తూ ఉంటాయి. అలాగే చదువుకున్న పిల్లలకైతే ఈ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కన్ఫ్యూజన్ వాళ్ళకి రెండు ఒకేసారి బైలింగ్విక్ బుక్స్ ఎప్పుడైతే ఇచ్చాడో వాళ్ళు ఫ్యూచర్లో బాగా సక్సెస్ఫుల్ అవుతూ ఉంటారు. మంచి అడ్వాంటేజ్. తర్వాత బైజూస్ ట్యాబ్స్ కానీ ప్రతి ఇంట్లో ట్యాబ్ కనిపిస్తూ ఉంటుంది. సో ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు ఆ ట్యాబ్ని చూడగానే జగనే గుర్తు వస్తూ ఉంటాడు. కాకపోతే నెగిటివ్ ఎక్కడైందంటే మగవాళ్ళందరూ ఎవరైతే మందు తాగుతారో వాళ్ళంతా జగన్ వల్ల నాకు సరిగ్గా మందు కూడా తాగలేకపోతున్నాను అని భయపడే అవకాశం ఉంది. సో వాళ్ళంతా వ్యతిరేకమయ్యే ఛాన్స్ ఉంది. అలాగే కాంట్రాక్టర్లు వాళ్ళకి బిల్లింగ్ ఇంతవరకు బిల్స్ వాళ్ళకి క్లియర్ అవ్వాలని అందరూ వ్యతిరేకమైపోతారు. అలాగే ఈ సంక్షేమ పథకాల్లో కొంతమందిని తొలగించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి కార్లు ఉన్నాయి, లేదా ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి ఇంటద్దులు వస్తున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు, లేదా వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఇలాంటి వాళ్ళకి వాళ్ళు రిచ్గా బతుకుతున్నారు ముసలోళ్ళు అయినా, అలాంటి వాళ్ళకి అందరికీ తీసేయడం జరిగింది. సో వీళ్ళందరూ వ్యతిరేకం అయిపోతారు. ఇంకా చంద్రబాబు నాయుడు పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే ఈ నెట్ట నిలువుగా చీలని వర్గం ఉందో చూసారా, ఒకవైపు కంప్లీట్గా తన సామాజిక వర్గం, తర్వాత ఈ కొంచెం బిజినెస్ పీపుల్, కాంట్రాక్టర్లు, ఉద్యోగస్తుల్లో కొంత భాగం, ఇంకా పోతే ఆ పైన అర్బన్ ఏరియాలో ఉన్న రిచ్ పీపుల్, వీళ్ళంతా చంద్రబాబు సైడ్ ఉంటారు.